హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే రాజేంద్ర పార్టీలో తన తండ్రి నిజస్వరూపాన్ని బయట పెట్టబోతున్నాడని పల్లవి తెలుసుకుంటుంది. ఇక ఎలాగైనా రాజేంద్రని ఆ నిజం బయట పెట్టకుండా ఆపాలి అని రాజేంద్రకి నచ్చజెప్పాలని రాజేంద్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ రాజేంద్ర మాత్రం పల్లవిని పట్టించుకోకుండా తను చేయాలనుకుంది తను చేయాలని నిర్ణయించుకుంటాడు. ఎంతకీ రాజేంద్ర చెప్పిన మాట వినకపోవడంతో పల్లవి బాగా ఆలోచిస్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఈ ముసలోడు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. వీన్ని చూస్తుంటే ఈరోజు పార్టీలో మా డాడ్ గురించి నిజం బయట పెట్టేలా ఉన్నాడు. ఇప్పుడేం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే డాడ్కి ఒకసారి ఫోన్ చేసి సలహా అడగాలి అని చక్రధర్కి ఫోన్ చేస్తుంది. కానిస్టేబుల్కి ఫోన్ చేయగానే కానిస్టేబుల్ చక్రధర్కి ఫోన్ ఇస్తాడు. ఇక చక్రధర్, చెప్పమ్మ పల్లవి, ఏంటి అక్కడ విషయాలేంటి అని అనగానే ఇక పల్లవి, డాడ్, ఆ ముసలోడు ఎంత చెప్పినా వినడం లేదు. ఈరోజు పార్టీలో ఎలాగైనా నీ గురించి అందరి ముందు బయట పెట్టాలని నిర్ణయం చేసుకున్నాడు అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. అంటే ఏంటమ్మా, ఆ రాజేంద్రకి మీనాక్షి నా భార్య అని తెలిసిపోయిందా అని అనగానే తెలిసిపోయింది డాడ్. ఆ అవనియే మావయ్యతో అన్ని నిజాలు చెప్పేసింది. ఇక ఆ ముసలోడు అస్సలు ఊరుకోవడం లేదు. అవని కూడా చెప్పొద్దని బ్రతిమలాడింది, కానీ వినిపించుకోలేదు. ఎలాగైనా ఈరోజు పార్టీలో నిజం బయట పెట్టాలని చూస్తున్నా డాడ్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎంతలా రిక్వెస్ట్ చేసినా వినిపించుకోవట్లేదు అని అనగానే ఇక చక్రధర్, చూడమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజేంద్ర నిజాన్ని బయట పెట్టకూడదు, ఆ రాజేంద్ర నోరు తెరవకూడదు అని అనగానే ఎలా డాడ్ అని అంటుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదమ్మా. ఆ రాజేంద్ర చంపేసైనా సరే ఈరోజు ఆ రాజేంద్ర పార్టీలో నోరు విప్పకుండా చెయ్యి అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక సరే డాడ్, నేను ఏదో ఒకటి చేస్తాను అని ఫోన్ కట్ చేసి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఎస్, డాడ్ చెప్పిందే కరెక్ట్. ఎలాగైనా ఈరోజు ఆ ముసలోడు నిజాన్ని బయట పెట్టకుండా చూడాలి. అందుకోసం ఇంకొక ప్రయత్నం చేస్తాను అని పల్లవి బాగా ఆలోచించి ఒక ప్లాన్ని వేస్తూ ఉంటుంది. ఇక ఒక పేపర్పై స్లిప్ రాసి అటుగా వెళ్తున్న ఒక పాపని డ్రామా అని పిలుస్తుంది. ఇక పాప, ఏంటంటీ అని అనగానే, ఇదిగో ఈ స్లిప్ తీసుకెళ్ళి అక్కడ వైట్ డ్రెస్లో తాతయ్య కనిపిస్తున్నారు కదా, ఒక్కసారి తాతయ్యకి ఇచ్చేయమ్మా అని అనగానే అలాగే ఆంటీ అని ఆ పాప ఆ స్లిప్ తీసుకెళ్ళి, తాతయ్య నీకు ఆంటీ ఈ స్లిప్ ఏమని చెప్పింది, ఇదిగోండి అని అనగానే స్లిప్పా, ఏంటమ్మా అని రాజేంద్ర ఆ స్లిప్ తీసి చదువుతూ ఉంటాడు. అందులో, మామయ్య, మీరిప్పుడు నాతో ఇక్కడికి రాకపోతే నేను చచ్చిపోతాను, తర్వాత మీ ఇష్టం అని పల్లవి ఆ స్లిప్లో రాసి ఉంటుంది. అది చూసి రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పల్లవితో మాట్లాడడం కోసం పల్లవి దగ్గరికి వెళ్తాడు. ఇక పల్లవి మేడ మీద ఉండడం చూసి రాజేంద్ర కూడా మేడ మీదకి వెళ్తాడు. ఇక పల్లవితో కోపంగా, పల్లవి, ఏంటిది, ఇలాంటి పిచ్చి పిచ్చి బెదిరింపులకి భయపడతాను అనుకుంటున్నావా? ఇలాంటి ఏం చేసినా కూడా నేను ఈరోజు నిజం చెప్పకుండా మానను అని ఆ స్లిప్ని తీసి ముక్కలు ముక్కలు చేసి పడేస్తాడు. అది చూసి పల్లవి షాక్ అయిపోతుంది. మామయ్య, ప్లీజ్ మామయ్య, మా డాడ్ పరువు నా పరువు తీయాలని చూడొద్దు. మా అమ్మ మా డాడ్ని ఎప్పటికీ క్షమించదు. ప్లీజ్ మామయ్య, ఈ నిజం సమయం చూసుకొని మా డాడే బయట పెడతాడు. మీరు మాత్రం ఇప్పుడు మా డాడ్ పరువు తీయొద్దు అని పల్లవి బ్రతిమలాడుతూ ఉంటే రాజేంద్ర, ఏంటి పల్లవి, నా ముందు ముసలి కన్నీళ్ళు కారుస్తున్నావా? మీ తండ్రి కూతుళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు అంతా తెలిసిపోయింది అని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి మావయ్య అని అంటూ ఉంటే
నువ్వు ఏ ఉద్దేశంతో కమల్ని పెళ్లి చేసుకున్నావో, ఇప్పుడు ఏ ఉద్దేశంతో అన్ని ఇంట్లో ఇన్ని గొడవలు పెడుతున్నావో నాకు అన్నీ తెలిసిపోయాయి. అవని జీవితాన్ని నాశనం చేయాలని, నా కుటుంబాన్ని మొక్కలు చేయాలని నువ్వు మీ నాన్న ఎన్ని కుట్రలు చేశారో అన్నీ నాకు అవని చెప్పేసింది అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. లేదు మావయ్య, నేను మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని ఎందుకు అనుకుంటాను? మన కుటుంబం ఎప్పుడు కలిసి ఉండాలని అనుకుంటాను అని పల్లవి అంటూ ఉంటే, నాటకాలు ఆడకు పల్లవి. నువ్వు మొన్న రోడ్డుపై మీ నాన్నతో ఫోన్లో మాట్లాడుతుంటే నేను మొత్తం వినేశాను. అందుకే నీ పేరు మీద నేను ఆస్తిని కూడా రాయలేదు అని చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అంటే ఈ ముసలోడికి నా బయోగ్రఫీ మొత్తం తెలిసిపోయిందన్నమాట. ఇక నేనెందుకు ఆలస్యం చేయడం అని కోపంగా మాట్లాడుతూ, అవును నేనే అన్నీ చేశాను. మీ మీద, మీ కుటుంబం మీద, ఆ అవని మీద పగ తీర్చుకోవడం కోసమే ఇదంతా చేశాను అని అనగానే రాజేంద్ర షాక్ అయిపోతాడు. పల్లవి, అవని నీకే అన్యాయం చేసిందని తన మీద ఇంత పగ పెంచుకున్నావు? నువ్వు ఎన్ని కుట్రలు చేసినా అవని ఓర్చుకుంది. అయినా ఎందుకు ఇంకా తనని బాధ పెడుతున్నావు అని అంటూ ఉంటే, బాధ పెడతాను, ఖచ్చితంగా బాధ పెడతాను. నేను ప్రేమించిన వాడితో పెళ్లి జరగకపోవడానికి కారణం ఆ అవని. ఇంట్లో నా మొగుడు నా మాట వినకపోవడానికి కారణం ఆ అవని. అది చాలక అది నా తండ్రికి పుట్టిందని తెలిస్తే ఇంకా నేను ఎలా తట్టుకోగలను? అదంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. అలాంటిది నేను అది ఒకే తండ్రికి పుట్టామన్న నిజాన్ని నేను భరించలేను. ఆ నిజం ఎప్పుడూ సమాధిగానే ఉండాలి అని పల్లవి చాలా క్రూరంగా మాట్లాడడంతో రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను మీ కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే, ఇష్టం లేకపోయినా నీ తింగరు కొడుకుని పెళ్లి చేసుకున్నాను. మీ కుటుంబాన్ని నాశనం చేయడం కాదు, ఆవని జీవితాన్ని కూడా నాశనం చేస్తాను అని పల్లవి అంటూ ఉంటే రాజేంద్ర కోపం వస్తూ ఉంటుంది. ఛీ, నువ్వు ఒక ఆడదానివేనా? సాటి ఆడదానిపైన ఇంత పగని పెంచుకుంటావా? నీకు ఏదోలాగా నచ్చజెప్పాలి అనుకున్నాను, కానీ నువ్వు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావని ఊహించలేకపోయాను. నిన్ను ఇలాగే ఉంచితే నాకు, నా కుటుంబానికి ఎంత ప్రమాదమో అర్థమైపోయింది. నీ గురించి నా కొడుకు కమల్కి చెప్తే వాడే నీకు సరైన బుద్ధి చెప్తాడు. ఇప్పుడే నేను కమల్తో చెప్తాను అని మేడ దగ్గరికి వెళ్ళి రేయ్ కమల్ అని పిలుస్తూ ఉంటాడు. ఇక అదంతా చూసి పల్లవి కోపంతో రగిలిపోతుంది. ఎలాగైనా రాజేంద్రని అడ్డు తొలగించుకోవాలని అనుకుంటుంది. రాజేంద్ర కమల్ని పిలుస్తూ ఉంటే పల్లవి వెనకాల వెళ్ళి రాజేంద్రని మేడ మీద నుండి కిందికి తోసేస్తుంది. ఇక రాజేంద్ర కింద పడిపోయి అమ్మ అని అరుస్తాడు. రాజేంద్ర అరుపులు విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి గుంపులు కూడతారు. రాజేంద్ర అలా రక్తపు మడిగులో ఉండడం చూసి అందరూ షాక్ అయిపోతారు. పల్లవి మాత్రం, ఒరే ముసలోడా, ఎంతో బ్రతిమలాడాను నా మాట వింటావేమోనని, చివరికి ఏమైంది, చచ్చావు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఏమీ తెలియనట్టే మేడ మీద నుండి కిందికి వచ్చి, అయ్యో మావయ్య గారికి ఏమైంది అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక పార్వతి, అవని, అక్షయ్ ఇంట్లో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక పార్వతి, రే అక్షయ్, మీ నాన్నని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం రా అని అనగానే ఇక అందరూ కలిసి రాజేంద్రని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ ముసలోడు చచ్చాడో బ్రతికాడో, చచ్చిపోయి ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. మరో పక్క చక్రధర్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. పల్లవి ఆ రాజేంద్రని ఆపిందా, లేక ఆ రాజేంద్ర నిజాన్ని బయట పెడుతున్నాడా, ఎలా తెలుసుకోవడం అని అనుకొని కానిస్టేబుల్ దగ్గరున్న ఫోన్ తీసుకొని పల్లవికి ఫోన్ చేస్తాడు. చక్రధర్ నుండి ఫోన్ రాగానే పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి డాడ్ అని అనగానే, చెప్పాల్సింది నేను కాదమ్మా, నువ్వు, ఏంటక్కడ పరిస్థితి అని అనగానే, డాడ్, అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఆ రాజేంద్ర
పార్టీలో నోరు విప్పకుండా శాశ్వతంగా నోరు మూతపడేలా చేశాను అని అనగానే ఇక చక్రధర్ షాక్ అయిపోతాడు. ఇక సంతోషపడుతూ అంటే అంటే అని అంటూ ఉంటే ఆ రాజేంద్రని చంపేశాను అని అంటుంది. అది విని చక్రధర్ చాలా సంతోషపడతాడు. ఎంత మంచి మాట చెప్పావమ్మా, ఆ రాజేంద్ర చచ్చాడన్నమాట అని అంటూ ఉంటే చచ్చాడని అనుకుంటున్నాను డాడ్. వాణ్ణి మేడ మీద నుంచి కిందికి తోసేశాను. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చారు. నాకు తెలిసి వాడు బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నాయి అని అనగానే ఇక చక్రధర్ చూడమ్మా, ఆ రాజేంద్ర వాడి అదృష్టం కొద్దీ బ్రతికినా కూడా వాడు కళ్ళు తెరవకుండా మన గురించి నిజం చెప్పకుండా నువ్వే మేనేజ్ చేయాలి అని అంటూ ఉంటే అలాగే డాడ్, నేను చూసుకుంటాను, మీరు మాత్రం రిలాక్స్గా ఉండండి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. రాజేంద్రకి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పార్వతి కుమిలిపోయి ఏడుస్తూ ఉంటూ అసలు ఏమైంది, ఇంకాసేపట్లో పార్టీ, ఇంట్లో అందరికంటే ఆయనే సంతోషంగా ఉన్నారు, అసలు ఏం జరుగుంటుంది, ఆయన మేడ మీదకి వెళ్ళడం ఏంటి, మేడ మీద నుండి కింద పడిపోవడం ఏంటి, ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అప్పుడే శ్రేయ అత్తయ్య నాకెందుకో డౌట్గా ఉంది, మామయ్య కాలు జారి మేడ మీద నుంచి పడిపోయాడా, లేకపోతే ఎవరైనా కావాలని మామయ్యని తోసేశారా అని అనగానే ఇక పల్లవి అవని అక్షయ్ పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి ఏంటి శ్రేయ అని అంటూ ఉంటే అవునత్తయ్య, నాకెందుకో అనుమానంగా ఉంది, ఈరోజు మామయ్య ఏవో నిజాలు బయట పెట్టాలని ఈ పార్టీ అరేంజ్ చేశారు, ఆ నిజాలు బయటపడకూడదని ఎవరైనా ఇలా చేసుంటారా, ఒక్కసారి ఆలోచించండి అని శ్రేయ అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ శ్రేయ ఇలా బుక్ చేసేస్తుంది అని అనుకుంటూ ఉంటే అవని పల్లవి వైపే అనుమానంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన పల్లవి ఈ అవని నా వైపు ఇలా చూస్తుందంటే నా మీద డౌట్ వచ్చినట్టుంది, ఇప్పుడు అందరి మైండ్ని అవని వైపు డైవర్ట్ చేయాలి అని అనుకొని ఇక పల్లవి నాటకం ఆడుతూ అవని అక్క నువ్వే కదా దేవుళ్ళలాంటి మావయ్యని చంపేయాలని మేడ మించి తోసేశావు అని అనగానే ఈ కావని అక్షయ్ పార్వతి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కావని పల్లవి ఏం మాట్లాడుతున్నావు, నేను మావయ్య గారిని చంపాలనుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అవునక్క, ఈరోజు మావయ్య గారిని చంపవలసిన అవసరం నీకు మాత్రమే ఉంది అని అంటూ ఉంటే అక్షయ్కి కోపం వస్తుంది. పల్లవి ఏం మాట్లాడుతున్నావు, అవని మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటుంది అని అంటూ ఉంటే చంపాలనుకుంటుంది బావగారు, ఎందుకంటే ఈరోజు మావయ్య గారు పార్టీలో ఏదో నిజాన్ని బయటపెట్టబోతున్నారు, ఆ నిజం అవనికి సంబంధించిన నిజమే, అందుకే ఆ నిజం బయటపడకూడదని అవనియే మామయ్య గారిని మేడ మీద నుండి తోసేసి చంపాలనుకుంది అని పల్లవి అనేసరికి అవని అక్షయ్ అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్ ఏ పల్లవి ఏం మాట్లాడుతున్నావు, మా వదిన మా నాన్నని చంపాలనుకోవడం ఏంటి, మా వదిన వీలైతే ప్రాణం పోస్తుంది కానీ ఒక ప్రాణాన్ని తీయాలని ఎప్పుడూ అనుకోదు, ఇంకోసారి వదిన గురించి అలా మాట్లాడితే ఊరుకోను అని అంటూ ఉంటే ఎందుకు బావా, ఎందుకు అవని అంటే నీకు అంత అభిమానం, తనిలా పైకి నటించి లోపల చేసేవి చాలా ఘోరాలే ఉన్నాయి, కావాలంటే అడగండి, ఈరోజు మామయ్య తనకి సంబంధించిన నిజమే బయట పెట్టబోతున్నాను అని అవనితో చెప్పడం నేను విన్నాను, అప్పుడు అవని అక్క వద్దు మామయ్య ఇప్పుడే ఆ నిజాన్ని బయట పెట్టొద్దని మామయ్య గారిని బ్రతిమలాడడం నేను చూశాను, కావాలంటే మీ వదిన్నే అడుగు అని అనగానే ఈ కావని షాక్ అయిపోతుంది. రాజేంద్ర ఈరోజు పల్లవి తండ్రి నీ తండ్రి చక్రధరే అన్న నిజం పార్టీలో బయట పెట్టబోతున్నాను అని చెప్పిన మాటలు అవని గుర్తుకు తెచ్చుకుంటుంది. అంటే మామయ్య గారు నాతో మాట్లాడిన మాటలు పల్లవి చాటుగా విన్నదన్నమాట, కావాలని మామయ్య గారిని చంపాలనుకొని ఆ నిజం బయటపడకూడదని ఇప్పుడు నా మీదికి తోసేస్తుంది అని అవని ఆలోచిస్తూ ఉంటే ఇక అక్షయ్ ఏంటవని ఏమి మాట్లాడవేంటి, ఆ పల్లవి నీ గురించి ఎన్ని మాట్లాడుతుంది చెప్పు, నిజంగానే ఈరోజు నాన్న నీ గురించిన నిజమే బయట పెట్టాలనుకున్నాడా అని అనగానే అవునండి అవును,
మామయ్య ఈరోజు నా గురించి మా అమ్మ గురించి ఈ పార్టీలో అందరి ముందు నిజాన్ని బయట పెట్టాలనుకున్నాడు. నేను వద్దని కూడా చెప్పాను. కానీ మామయ్య నేనెందుకు చంపాలనుకుంటాను? మామయ్య నిజం బయట పెట్టడం నాకు కూడా మంచిదే అని అంటూ ఉంటే ఇక అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే పార్వతి, ఏంటవని, అసలు ఏంటా నిజం? నీకు మీ మామయ్యకే తెలిసిన ఆ నిజం ఏంటో ఇప్పుడు మా అందరికీ తెలియాలి అని అంటూ ఉంటే అవని ఏమీ మాట్లాడదు. ఇక పల్లవి, ఏం చెప్తుంది అత్తయ్య? ఆ నిజం బయటపడకూడదనే కదా మామయ్యని చంపాలనుకుంది ఈ అవనియే అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే కోటి అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఆపండి అని అంటాడు. కోటి అంత కోపంగా మాట్లాడడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి, రే ఏంట్రా మధ్యలో నీ గోలేంటి అని అంటూ ఉంటే, గోల నాది కాదు నీదే గోల. ఏంటి ఏమన్నావు? అవని అక్క రాజేంద్ర అంకుల్ని తోసేసిందా? చంపాలనుకుందా? లేదు, అవని అక్క కాదు, రాజేంద్ర అంకుల్ని చంపాలనుకుంది. ఎవరో నాకు తెలిసిపోయింది అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి, ఇదేంటి, నేను మామయ్యను తోసేయడం వీడు చూశాడా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఈ కవని, ఏంటి కోటి, మామయ్యని ఎవరు చంపాలనుకున్నారో నీకు తెలుసా? ఎవరు చెప్పుకోటి అని అంటూ ఉంటే ఇక అక్షయ్ కూడా, చెప్పుకోటి, వాళ్ళెవరో కానీ ఈరోజు నా చేతిలో చచ్చారే అని అందరూ కోపంగా మాట్లాడతారు. కమల్ కూడా, చెప్పుకోటి, ఎవరు మా నాన్నని చంపాలనుకున్నారు? వాళ్ళంతు చూస్తాను అని అంటూ ఉంటే ఇంకెవరు, ఇదిగో ఈ పల్లవియే రాజేంద్ర అంకుల్ని చంపాలనుకుంది అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా తింగరోడా? నేనెందుకు దేవుళ్ళలాంటి మావయ్యని చంపాలనుకుంటాను అని అంటూ ఉంటే, నాకు తెలుసు, నువ్వే రాజేంద్ర అంకుల్ని మేడపై నుండి తోసేశావు అని అంటూ ఉంటే ఇక భానుమతి కూడా, రేయ్ తింగర్ సచ్చినోడా, నా మనవరాలెందుకు నా కొడుకుని చంపాలనుకుంటుందిరా అని అంటూ ఉంటే, ఇదిగో ముసలి, చెప్తే మీరు నమ్మరు కదా, నేను రీల్స్ షూట్ చేస్తూ ఉంటే మేడపైన ఈ పల్లవి రాజేంద్ర అంకుల్ సీరియస్గా మాట్లాడుకుంటూ కనిపించారు. దేనికైనా అవసరం వస్తుందని నేను రీల్ చేస్తూ ఉంటే అప్పుడే పల్లవి రాజేంద్ర అంకుల్ వెనకాల వచ్చి కిందికి తోసేసింది. కావాలంటే నా ఫోన్లో వీడియో ఉంది చూడండి అని కోటి తన ఫోన్లో వీడియోని ఓపెన్ చేసి చూపిస్తారు. ఇక ఆ వీడియోలో పల్లవి రాజేంద్రని తోసేయడం మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తన నిజస్వరూపం బయటపడినందుకు పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.